కార్పొరేట్ వ్యవస్థలు రెడీమేడ్ దుస్తుల ద్వారా ఆన్లైన్ షాపింగ్ రావడంతో టైలర్లకు జీవనోపాధి లేదని మేరు సంఘం నల్గొండ అధ్యక్షులు రామ్ ప్రసాద్, రాపర్తి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ కిరాయి, ఇంటి కిరాయి కట్టలేని స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. నల్గొండ పట్టణ మేరు సంఘ భవనంలో శనివారం టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విలియమ్స్ పోవే అనే శాస్త్రవేత్త కుట్టుమిషన్ యంత్రాన్ని కనుగొన్నందుకు వారికి నల్గొండ పట్టణ మేరు సంఘం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేరు సంఘం నల్గొండ అధ్యక్షులు రామ్ ప్రసాద్, రాపర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థలు రెడీమేడ్ దుస్తుల ద్వారా ఆన్లైన్ షాపింగ్ రావడంతో టైలర్లకు జీవనోపాధి లేదని, షాప్ కిరాయి, ఇంటి కిరాయి కట్టలేని స్థితిలో జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్నా మేరు కులస్తులకు ఉపాధి అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి తమకు ఉపాధి చేకూర్చాలని కోరారు. తమకు ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి నల్గొండ జిల్లాకు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. ప్రభుత్వం పాఠశాలలో ఉచితంగా పంపిణీ చేసే స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ పనిని మేరు కులస్తులకు కేటాయించి జీవన ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ మేరు సంఘ నాయకులు గుంటి రామకృష్ణ, మునగాల శంకర్, కిరణ్, ప్రకాష్, రంగయ్య, నాగేశ్వరరావు, సంధ్య, మీనాక్షి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణ ప్రజలకు నల్లగొండ పట్టణ మేరు సంఘం నుంచి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు నల్గొండ పట్టణ భవనంలో టైలర్స్ డే వేడుకలకు మేరు బంధువులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. ప్రభుత్వ పెద్దలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా కులవృత్తి టైలర్ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నాము మేము. కావున ప్రభుత్వాలు కూడా మాకు కొద్దిగా ఉపాధి చేకూర్చాలి. ఇటీవల కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మాకు పెద్ద ఎత్తున మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. దానికి కూడా చైర్మన్ను కేటాయించాలి, రాష్ట్ర చైర్మన్ కేటాయించవలసిందిగా కోరుతున్నాము. వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఈ టైలర్ డే సందర్భంగా. అదేవిధంగా మా కులవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నేడు ఆన్లైన్ షాపింగ్ మాల్ అని పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు వచ్చి రెడీమేడ్ వ్యవస్థ పెరగడంతో మాకు ఉపాధి లేకుండా పోయింది. కావున ప్రభుత్వం దయచేసి ఈ స్కూల్ యూనిఫామ్లు కుట్టే బాధ్యత మా మేరు కులస్తులకు ఇవ్వాలని, గురుకులాలు, కస్తూర్బాలు, ఆర్వీఎం స్కూళ్ళలో, అదేవిధంగా పోలీస్ డ్రెస్సులు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళ దుస్తులు కూడా మాకు కేటాయిస్తే మా బతుకుదెరువు బాగుపడుతుంది. దయచేసి గవర్నమెంట్ పెద్దలకు ఒకటే విన్నపం చేసుకుంటున్నాము, ఈ పనినైనా కేటాయించండి. ఎందుకంటే మేము వృత్తినే ఆధారపడి జీవిస్తున్నాము. కావున ఈ వృత్తి మాకు కేటాయించి ఈ భవనంలో మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే విధంగా ఒక 100 మిషన్లతో కర్మాగారం ఏర్పాటు చేస్తే మా కులవృత్తిదారులు 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు దాకా బతకగలుగుతాయి. కావున ఖచ్చితంగా మంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలని, వారిని కూడా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా కలిసి మా బాధలు వెళ్ళబుచ్చుకుంటాము. కావున దయచేసి ఈ మీడియా ద్వారా మాకు న్యాయం కావాలి. టైలర్స్ డే సందర్భంగా విన్నవించుకునేది ఏమనగా, మేము మిషన్ కుట్టి కండ్లు పోతున్నాయి, మాకు జీవనోపాధి చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా మేరు బంధువుల తరఫు నుంచి మా మేరు సంఘంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు టైలర్స్ డే. మా మేరు బంధువులకు ఇంతవరకు 50 ఏళ్ళకు పింఛన్ గిట్ట వాళ్ళకి ఇవ్వలేదు. అదే వేరే పద్మశాలి కులాలకు చేనేత అని 45-40 ఏళ్ళకే పింఛన్లు ఇస్తున్నారు. మా మేరు బంధువులకు మిషన్లు కుట్టి కండ్లు 30 ఏళ్ళకి నడుములు పోవడము, కండ్లు కనపడకపోవడం, ఆర్థిక పరిస్థితి, మా మేరు బంధువులకు ఏ గవర్నమెంట్ పథకాన్ని ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం గెలిచింది కాబట్టి మా మేరు బంధువులను అందరినీ కనిపెట్టాలి. ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, మాకు వచ్చే లోన్స్ కానీ, బీసీ నుంచి వచ్చే లోన్స్ కానీ అన్నీ మాకు కేటాయించాలని మేము మా మేరు బంధువుల నుంచి కోరుకుంటున్నాము.